వెల్కమ్ టు ఎన్ఎస్ న్యూస్. నేను సుమా. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. ఘనంగా తిరువూరు మండల ఆర్యవైశ్య సంఘం మరియు తిరువూరు మండల ఆర్యవైశ్య మహిళా విభాగం ప్రమాణ స్వీకార మహోత్సవం ముఖ్య అతిథిగా విచ్చేసిన ఏపీ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు చిన్ని రామసత్యనారాయణ నూతన కమిటీ వారిచే ప్రమాణ స్వీకారం చేయించారు. రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఉపాధ్యక్షులు కాంచర్యం ముత్యప్రసాద్ అధ్యక్షతన అట్టహాసంగా జరిగిన కార్యక్రమం. జ్యోతి ప్రజ్వలన చేసిన రాష్ట్ర ఆర్యవైశ్య మహిళా విభాగం అధ్యక్షురాలు శ్రీమతి కొప్పు రావూరి రజని. చూడండి ఎక్కడి నుంచి సార్ మొన్నే సార్ వెయిట్ సార్, అలాగే ఉండాలి. చూడండి సార్, ఒకసారి చూడండి ప్లీజ్ సార్, చూడండి ఒకసారి. జై వాసవి, జై వాసవి. ఆర్యవైశ్య మహాసభ ద్వారా నిర్ణీతమైన నియమావళి పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని ఆర్యవైశ్యుల ఐక్యతను సమగ్రతను కాపాడుతానని తిరువూరు మండల ఆర్యవైశ్య సంఘ మీ పదవులు చెప్పుకోండి. నా కర్తవ్యము శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని పక్షపాతం కానీ రాగదేశాల కానీ లేకుండా మహాసభ మార్గదర్శకాలను జిల్లా సంఘ సూచనలను అనుసరించి ఆర్యవైశ్యుల మరియు వైశ్య తరులను నా వంతు నిర్విరామముగా సేవ చేస్తానని రాష్ట్రంలో కానీ జిల్లాలో కానీ ఆర్యవైశ్యుల కీర్తి ప్రతిష్టను ఉన్నత స్థాయిలో నిలుపుతానని ఆర్యవైశ్యుల అభ్యున్నతికి మా జిల్లా అధ్యక్షుల వారి సూచనలతో మరియు మండలంలో గల పెద్దలందరి సహకారంతో నా పదవీ కాలంలో నిరంతరం పనిచేస్తానని ఆ జగజ్జనని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి అమ్మవారి సాక్షిగా మీ అందరి ఎదుట ప్రమాణం చేస్తున్నాను. జై వాసవాంబ. అవసరం నేను సంఘ అభివృద్ధికి చేయటకు కృతజ్ఞతతో ఉన్నాను. నేను చేసే సంతోషంతో కృతజ్ఞత తెలుపుతున్నాను. ఆర్యవైశ్యులకు ఎంతో మన రాష్ట్రం సాధించిన పొట్టి శ్రీరామ్ గారి ఎంతో పోరాటాలు చేసి మన రాష్ట్రానికి ఆంధ్ర రాష్ట్రాన్ని మనకి స్వతంత్రం తీసుకొచ్చి అందులో మనం ఉన్నామని గర్విస్తూ కృషి చేసి మనకి స్వతంత్ర ఆంధ్ర రాష్ట్రాన్ని తీసుకొచ్చి మనం ఈ స్టేట్ లో ఉండి మనం ఆర్యవైశ్యులు వెనకంగా వేయకుండా మనం అన్నిట్లో ముందుకు వెళ్తూ మనం అన్ని కార్యక్రమాన్ని గర్వంగా మంచిగా చేయాలని నేను కృషి చేస్తాను. పెద్దల సలహాలతో తీసుకొని ఏ సమస్య వచ్చినా మనం తిరువూరు మండలంలోని ఆర్యవైశ్యులకు నా వంతు కృషి చేస్తూ పెద్దల సహకారంతో నేను కృషి చేస్తానని తెలియజేస్తున్నాను. నేను ఎన్నో సేవా కార్యక్రమాల్ని మీ అందరి సహకారంతో మా కమిటీ సభ్యుల సహకారంతో చేస్తానని అమ్మవారి సాక్షిగా నేను ప్రమాణం చేస్తున్నాను.
థ్యాంక్ యూ. మండల ఆర్యవైశ్య సంఘ అధ్యక్షుడిగా నన్ను నియమించినందుకు చాలా సంతోషంతో ఆర్యవైశ్యులకి నా అంతు కృషి చేస్తూ వాళ్ళ సమస్యలను తీరుస్తూ పేద ఆర్యవైశ్యులకి సహాయం చేస్తూ వాళ్ళని గవర్నమెంట్ తరఫున కూడా వాళ్ళకి ఏ సహాయం కావాల్సిన మన నాయకులతో అడిగి వాళ్ళకి సహాయం చేయాలని నేను కృతజ్ఞతతో ఉన్నాను. ఆర్యవైశ్యులు అందరూ పేద ఆర్యవైశ్యులు విద్యా విధానాలకి అందరికీ అన్నీ అందేట్లుగా చూస్తానని చెప్తున్నాను. ఆర్యవైశ్యులు అందరూ ఉన్నవాళ్ళు అనుకుంటారు, కానీ అందులో 70% లేని వారే ఉన్నారు. పైకి అవ్వటానికి ఆర్యవైశ్యులు అందరూ ఉన్నవాళ్ళే అని అనుకుంటారు, కానీ వాళ్ళ సమస్యలు ఎక్కువగా ఉన్నవి. వాళ్ళు ఆత్మాభిమానంతో ఆర్యవైశ్యులు బయటికి రావడానికి చెప్పుకోవటానికి ఆర్యవైశ్యులు అంటే ఉన్నవాళ్ళే అనుకుంటారు, కానీ వాళ్ళ సమస్యలు తీర్చేవాళ్ళు తక్కువ. ప్రభుత్వం నుంచి కూడా ఆర్యవైశ్యులు అంటే ఉన్నవాళ్ళే అని వాళ్ళ సమస్యలను తీర్చడానికి మిగతా కులాలకు చేసినట్లుగా ఆర్యవైశ్యులకి చేయటం తక్కువగా ఉంటుంది. ఆ విధానాన్ని మార్చి ఆ ప్రభుత్వం నుంచి కూడా లేని ఆర్యవైశ్యులందరికీ పోరాటం చేస్తామండి. థ్యాంక్ యూ.